We are today on another episode, చక్రసిద్ధ సిద్ధ వైద్యానికి సంబంధించి మరొక పేషెంట్ హీ సఫరింగ్ ఫ్రమ్ ఆర్థరైటిస్. సో ఆర్థరైటిస్ ఏంటి, చాలా కామన్ కదా, చాలా మందికి ఉంటుంది కదా. సో ఇట్ ఈస్ ట్రీటబుల్ కదా, లేకపోతే మెడిసిన్స్ ఉన్నాయి కదా అని అనుకుంటుంటాం. బట్ దేర్ ఆర్ అ ఫ్యూ కేసెస్ విచ్ ఆర్ వెరీ వెరీ డిఫికల్ట్ టు ట్రీట్. అంటే అవి మెడిసిన్స్ ఎన్ని వేసుకున్నా, డయాగ్నోసిస్ అయినా కూడా ఒక్కోసారి దాని నుంచి బయట పడలేని పరిస్థితులు ఉంటాయి. అలాంటి ఒక సమస్యతో బాధపడుతున్న ఒక ఆవిడ, వల్లి గారు ఆవిడ పేరు. షీఈ్ ఫ్రమ్ హైదరాబాద్. సో అమ్మ దగ్గరికి వచ్చారు. యాజ్ యూజువల్ మనకు తెలుసు కదా, మ్యాజిక్ జరిగిపోతుంది అలా. సో లెట్స్ టాక్ టు వల్లి గారు. అమ్మ ఈజ్ ఆల్సో విత్ అస్, సత్య సింధుజమ్మ. లెట్స్ టాక్ టు దెమ్ ఆన్ మై ఛానల్ ప్రేమాది జర్నలిస్ట్. హలో వల్లి గారు, నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను. ఏంటి అమ్మ మ్యాజిక్ చేసేసిందా మీ మీద? చాలా చాలా అద్భుతమే చేశారు. మీరు ఇలా మ్యాజిక్ అనుకుంటే అందరూ మ్యాజిక్ అనుకుంటారు. మ్యాజిక్ మరి మీరు చేసేది. లాట్ ఆఫ్ సైన్స్ బిహైండ్ దిస్. అవునమ్మా, ఈ రోజుల్లో ఎట్లయిపోయిందంటే అర్థం కానిది ఏదైనా ఉందనుకోండి, అది మ్యాజిక్ అనేస్తున్నారు. అది అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యట్లేదు. అదొక శాస్త్రీయత ఉంది దాని వెనక, దాని వెనక ఒక సైన్స్ ఉంది, నిగూఢమైన జ్ఞానం ఉంది అన్న సంగతి తెలుసుకోకుండా దాన్ని మ్యాజిక్ అంటున్నారు. సో నేను కూడా వాళ్ళ భాషలో అనేస్తే ఒక పని అయిపోతుంది కదా అని అంటున్నాను. సో చెప్పండి వల్లి గారు, వాట్ ఈస్ ద ప్రాబ్లం? నేను ముందుగా మేడం అమ్మో అయ్యో నిజంగా చాలా అద్భుతమే చూశాను. అవునా, ఏం జరిగింది చెప్పండి. నాకు 16 ఏళ్ళు ఉన్నప్పుడు ఆర్థరైటిస్ వచ్చింది. ఓకే. మంచం మీదే ఉన్నాను, అసలు లేవలేని ఇదిలో ఉంటే వైజాగ్లో మా మేనత్త ఉంటారు, ఆవిడ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించారు. పెన్సిలిన్ 5 years తీసుకున్నాను. పెన్సిలినా? అమ్మ పెన్సిలిన్ మన బ్యాన్ అయిపోయింది కదా ఇండియాలో. అప్పుడు ఉన్నట్టుంది, బట్ అది కూడా సూట్ అవుతుందో అవదో వీ హావ్ టు సే. ఓకే. పెన్సిలిన్ అంటే టెస్ట్ చేసి ఇచ్చారండి. అప్పుడు 5 years తీసుకున్నాను. 5 years తర్వాత తగ్గింది, అంతా నార్మల్గానే ఉన్నాను, బాగానే వర్క్ చేసుకుంటున్నాను, అంతా దేని. ఆ తర్వాత ఒక 5 years బ్యాక్ విపరీతంగా బ్యాక్ పెయిన్ రావడం మొదలైంది. కానీ నేను నార్మలే, బ్యాక్ పెయిన్ నార్మలే కదా అని నేనేమంత ఇది చేయలేదు, నార్మల్గా నా వర్క్ నేను చేసుకున్నాను. అయితే 2023లో 6 months దగ్గుతో చాలా బాధపడ్డా. ఇలా కూర్చోవడమే, నేను కూర్చొనే పడుకోవాలి, ఎత్తుగా పెట్టుకొని పడుకోవడం, అది కూడా 24 hours. అలా 6 months సఫర్ అయ్యాను. 6 months తర్వాత హోమియో మెడిసిన్ తీసుకున్నా దగ్గు కోసం. తీసుకుంటే తగ్గింది. ఆ తర్వాత నేను మా కజిన్ దగ్గరికి వెళ్తే తను ఫిజియోథెరపిస్ట్ అనమాట. ఇలా బ్యాక్ పెయిన్ చాలా వస్తుంది, ఒకసారి బ్యాక్ ఏమన్నా ఫిజియోథెరపీ చేయవే, చాలా ఇబ్బందిగా ఉంది అంటే తను ట్రీట్మెంట్ చేసి తను చెప్పింది అనమాట, నీకు టెయిల్ బోన్ ఏమన్నా ప్రాబ్లం ఉందేమో, ఒక్కసారి ఎక్స్రే తీయించుకోవాలి. తీయించుకున్న తర్వాత తెలిసింది నాకు టెయిల్ బోన్ వంగిపోయింది అని. అంతకుముందు నుంచి అసలు అక్కడ ఇబ్బంది పడుతున్నానని తెలుస్తుంది, కానీ అదేని ప్రాబ్లం నేను కానీ చాలా సఫర్ అయ్యా దానివల్ల. ఎప్పుడైతే ఇలా వంగిపోయింది అనగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా ఎక్స్రే తీసుకెళ్ళి చూపిస్తే దీనికి ఆపరేషన్ ఉంటుంది కానీ 50% ఛాన్సెస్ అని చెప్పి, ఇబ్బంది పడుతున్నారు లేకపోతే ఫిజియో చేయించుకోండి అని కొన్ని ఎక్సర్సైజెస్ ఫిజియోథెరపీ రాసిచ్చారు. రాసిన తర్వాత ఫిజియోథెరపీ చేయించుకున్నాను, కొంచెం బెటర్ అయింది. ఆ తర్వాత నేను సాంబవి మహాముద్ర ఇన్నర్ ఇంజనీరింగ్ ఈషా వాళ్ళది చేశాను. చేసిన తర్వాత దానివల్ల సఫర్ అవుతున్న కొంత ఇబ్బంది, 50% ఇబ్బంది అయితే తగ్గింది. కానీ ఎక్కువ ప్రయాణం చేయాల్సి వచ్చినా దాని సఫర్ అవుతూనే వచ్చాను. అలా సఫర్ అయినప్పుడల్లా ఫిజియోథెరపీకి వెళ్ళి చేయించుకోవడం అలా. ఆ తరువాత మా అత్తగారు, నువ్వు ఇలా ఇబ్బంది పడుతున్నావు, ఇలా కాదు మేడం దగ్గరికి వెళ్దాము, దీంతో నీకు నయం అవ్వచ్చేమో, చాలా కేసులు నేను చూస్తున్నాను అని నాకు చూపించారు. మా అత్తగారు చూపించి, వెళ్దాం అత్తయ్య గారు, నేను చేయించుకుంటాను, నాకు ఆ నమ్మకం ఉంది, చేయించుకుంటానని చెప్పి మేడం దగ్గరికి రీసెంట్గా నవంబర్లో వచ్చాము. ట్రీట్మెంట్ ఫస్ట్ డేనే నేను 70% రిలీఫ్ చూసానండి. ఫస్ట్ డేనే. ఇంకా 1 weekలో 100% రిలీఫ్ వచ్చింది. ఆ తర్వాత మేడం ఎనర్జీ పాయింట్ చేశారు,
ఇంకా నాకు లైఫ్లో ఎంత అద్భుతం అనిపించిందంటే ఆ రోజు చాలా అద్భుతం చూసాను నేను ఆ రోజు. అప్పటిదాకా ఉన్న సిచ్యువేషన్ వేరు, తర్వాత మేడం చేసిన ఎనర్జీ సెషన్ తర్వాత ఉన్న ఇది చాలా అప్పటి వరకు ఇంకా ఎన్ని రకాలుగా మీరు సఫర్ అయ్యారు? మానసికంగా కూడా చాలా డౌన్ అయిపోయారు. నాకు పీసీఓడి ప్రాబ్లం వచ్చింది, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్తో మెంటల్ చాలా దూరం వెళ్ళిపోయాను నేను. ఒకప్పుడు చాలా కూల్గా ఉండేదాన్ని, ఏదైనా చేయాలంటే కూడా ఆలోచించి నిర్ణయం తీసుకునేదాన్ని. అలాంటిది ఈ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఎలా ఉండేదాన్నో దానికి ఆపోజిట్ అయిపోయా. విపరీతమైన కోపము, ఎందుకు ఏమీ లేకుండానే ఏడవడం, ఏమీ లేకుండానే అరవడం. మా బాబు చదువుతూ ఉంటాడు, అయినా కూడా ఇంకా చదువు అని వాడి మీద అక్కర్లేని ప్రెషర్ పెట్టేసి నేను, ఏంటి ఇలా అయిపోతుంది, ఎందుకు ఇలా అయిపోతుంది, నాకు ఏదో ప్రాబ్లం అవుతుంది, కానీ ఆ ప్రాబ్లం ఏంటని నేను సాల్వ్ చేసుకోలేకపోతున్నా, ఏంటి అని దేవుడి ముందు నుంచొని, నేను ఆంజనేయ స్వామి భక్తురాలు, ఆంజనేయ నన్ను ఎందుకు ఇలా చేసావు, కనీసం నాకు ఒక మంచి లైఫ్ని ఇచ్చావు అనుకున్నా. ఇప్పటిదాకా మదర్ ఫాదర్ లేకపోయినా బాబాయ్ వాళ్ళు చూశారు, అప్పుడు మంచి లైఫ్ బాగుంది అనుకో. పెళ్ళైన తర్వాత అత్తగారు వైపు కూడా చాలా ఫ్యామిలీ పరంగా అంతా బాగుంది. నా మెంటల్ వరీ ఎందుకు తీర్చలేకపోతున్నాను, నా లైఫ్ నాకు కావాలి, లేకపోతే నన్ను తీసుకెళ్ళిపో, నాకు వద్దు, ఈ లైఫ్ వద్దు, నేను ఇదైతే సఫర్ అవ్వలేను, నా వల్ల కావట్లేదు అంటే అనుకున్న కొన్ని రోజులకే మేడం దగ్గరికి రావడం జరిగింది. అమ్మా, ఐ డోంట్ నో సమ్ పీపుల్ హౌ దే సఫర్. అసలు తను చెప్తుంటే నాకు అసలు పాపం ఎంత సఫర్ అయి ఉండొచ్చు. 16వ ఏటే ఆర్థరైటిస్, ఇంత డీల్ చేసుకుంటూ అక్కడ దాకా వచ్చి నిత్యం ఎప్పుడూ కూడా నొప్పితోటే ఉండాలి. సో పెయిన్ విల్ బి ద పార్ట్ ఆఫ్ లైఫ్. సో పెయిన్ తీయడం అనేది అంత ఈజీ కాదండి. అన్లెస్ ఏదైనా వేరే డైమెన్షన్, అదర్ ఫోర్స్ వచ్చి అక్కడ యాక్టివేట్ అయ్యి ఉండి క్లియర్ అయితే తప్ప ఇట్ డజంట్ లీవ్ యూ. అండ్ ఈ పార్టీకి మనకు అలవాటు పడిపోతాం ఒక ప్యాటర్న్ ఆఫ్ లైఫ్కి. సో ఆ ప్యాటర్న్స్ బ్రేక్ చేయాలి, వే ఆఫ్ థింకింగ్ బ్రేక్ చేయాలి. ముందు భయం అంటే ప్రాబ్లం ఉండడం వేరు, ప్రాబ్లం తాలూకు భయం, ఇట్ విల్ బి లైక్ ఇట్ వోంట్ లీవ్ యూ. సో ఆ ఎమోషన్స్ ఇవన్నీ ఒక స్ట్రీమ్ లైన్ చేయాలి అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ అన్లెస్ దే హ్యావ్ లైక్ ఎ స్ట్రాంగ్ విల్ పవర్. అలా అమ్మ, జనరల్గా ఇప్పుడు ఫిజికల్గా బాడీలో ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే దానికి మెడికేషన్ ఇస్తే ఆ ప్రాబ్లం తగ్గుతుంది, బట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటారు. అంటే పలానా మెడిసిన్ తీసుకుంటే ఏ పెయిన్ వాట్ ఎవర్. కానీ మీ దగ్గరకు వస్తే అనూహ్యంగా ఒక ప్రాబ్లంతో వస్తారు, మిగతా ప్రాబ్లమ్స్ అని కూడా సాల్వ్ అయిపోతాయి. అదే సైడ్ ఎఫెక్ట్. అది ప్యూర్ ఎఫెక్షనేట్ ఎఫెక్ట్ అండి. ఏమవుతుందంటే ఒక ప్రాబ్లంతో రావడం వేరు, కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి హెల్త్ పట్ల తిప్పడం వేరు. మనం ప్రాబ్లమ్ హెల్త్ రెండు ఒకటే అనుకుంటాం, కాదు. ఓకే, హెల్త్ కమ్స్ లైక్ విత్ మైండ్ అండ్ బాడీ. రైట్. సో ప్రాబ్లమ్ మీకు బాడీలో సఫర్ అవుతుంది, బట్ యూ డోంట్ నో ద కాజ్ వేర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్. సో అది క్లియర్ చేయాలి అంటే ఫిజికల్ బాడీ పర్ఫెక్ట్గా అలైన్ అయి ఉండాలి, దాంతో పాటుగా మైండ్ యొక్క ఎనర్జీ కూడా అలైన్ అయి ఉండాలి. అన్లెస్ దే ఆర్ రెడీ టు సరెండర్ ఆర్ రెడీ టు లిజన్, మ్యాజిక్ డజంట్ హ్యాపెన్. సో వల్లి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆమె యాక్చువల్గా వచ్చింది టెయిల్ బోన్ ప్రాబ్లము. టెయిల్ బోన్ ఓపెన్ అయిపోయింది, ఆ లూప్ ఓపెన్ షీ కాంట్ సిట్, అండ్ కొంచెం ఊతూ కూడా నడిచేవాళ్ళు కదండి, పట్టి నడిచేవాళ్ళు, షీ కాంట్ మూవ్. సో ఆవిడ వచ్చింది మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్, టెయిల్ బోన్ ప్రాబ్లము, పీసీఓడి, దెన్ మెంటల్ హెల్త్ ఇష్యూస్, దాని తర్వాత అన్ని తయారవుతాయి కదా. భయం వెనకాల ఆందోళన, ఇన్సెక్యూరిటీ, ఇవన్నీ ఎలా అయితే వస్తాయో, ధైర్యం అనేది కాంపోనెంట్ కనుక తీసుకుంటే కాన్ఫిడెన్స్, నిబ్బరంగా ఉండడం, నేను రెడీ అని మెంటల్ ఎబిలిటీ తోటి క్రియేట్ చేయడం, అంటే హై ఫ్రీక్వెన్సీ ఆఫ్ మైండ్ అక్కడ చేరింది అనుకోండి, ఆటోమేటిక్గా బాడీ విల్ బి లైక్ కూల్ బై ఇట్ సెల్ఫ్. కరెక్ట్. శరీరం అన్న తర్వాత ఎవరికన్నా నొప్పి ఉంటుందండి, కానీ లాంగ్ లాస్టింగ్ ఉండకూడదు. రైట్. ఒకవేళ ఆ పెయిన్ ఉన్నా ఆ పెయిన్ దాని ట్రాన్స్ఫర్మేషన్కి ఉపయోగపడాలి తప్ప పెయిన్ వల్ల మన లైఫ్ ఆగిపోకూడదు. అంటే ఆ ఒక పార్ట్లో వెళ్ళిపోకూడదండి మనం.
దానికి అది రిపేర్ చేసుకుంటుంది లోపల లాట్ ఆఫ్ లైక్ వర్క్ విల్ బి హ్యాపెనింగ్. కరెక్ట్. డైజెషన్ ప్రాసెస్ అవ్వచ్చు, హార్ట్ బీట్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ అది చేసుకుంటూ ఎక్స్ట్రాగా ఇది ఎందుకు. సో నార్మల్గా ఉండాల్సిన పారామీటర్స్లో మైండ్ అండ్ బాడీని కనుక పెట్టగలిగితే ఆటోమేటిక్గా హెల్త్ విల్ బి లైక్ ఇన్ దట్ కండిషన్. రైట్ రైట్. అంత హెల్దీగా ఉండాలి అంటే ఎంత వర్క్ చేయాలి కదా. మనం పెయిన్తోనే ఉంటుంటే ఇంకా వేర్ ఇస్ లైక్ ద ఛాన్స్ టు సీ ద హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీ. చాలా మంది అనుకుంటారు అంటే పాపం ఎంత సాత్వికంగా ఉన్నా పడేటప్పుడు నరకంగా అనిపిస్తుంది అండి. అమ్మో, ఇప్పుడు తను అదే చెప్తున్నదమ్మా, చిన్నప్పటి నుంచి తన మనస్తత్వం ఎట్లా అంటే షీఈ్ అ వెరీ కూల్ నైస్ సాఫ్ట్ పర్సన్. అలాంటి ఒక వ్యక్తి అందరినీ అరిచేయటం, అన్నీ బాగుండి అంత గుడ్. వీళ్ళ అత్తగారు కూడా చాలా షీఈ్ లైక్ హైపర్ యాక్టివ్. దాన్ని ఏం పట్టించుకోవద్దన్న అంటే ఆవిడ ఆ తీరులో చెప్పేవాళ్ళు, కానీ పడుతున్నప్పుడు బాడీకి అది తెలియదు. రైట్ రైట్. అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ రెగ్యులర్ థింగ్ టు సఫర్ లైక్ దట్. సో ఆ సఫరింగ్ని ఎక్కడైనానండి ప్రాబ్లమ్ని ఎమోషన్ని విడిగా చూడడం కనుక అలవాటు అయితే దేర్ ఎగ్జాక్ట్లీ వీ కెన్ హ్యావ్ ఏ వాల్ ఆఫ్ లైక్ కాన్ఫిడెన్స్. అక్కడ కనుక అది బిల్డ్ చేయగలిగితే, రెండు అలా లేకుండా కలవకుండా ఉండగలిగితే ప్రాబ్లమ్ విల్ బీ ఈజీ. అది బాడీయే చెప్తుంది కదండి. కరెక్ట్. ఇదే మనం ఏమి ఎక్స్ట్రాగా ఎక్కడి నుంచో తీసుకుని మాట్లాడక్కర్లా. ఎవ్రీ బాడీ హ్యాస్ ఇట్స్ ఓన్ టైప్ ఆఫ్ మెమరీస్. లైక్ ఎన్ని బ్రెత్స్ తీసుకుంటామో డేకి 21,000 సమ్వేర్ ఆడ్, అన్ని ఆలోచనలు, అంతకన్నా లక్షల ఆలోచనలు ఉంటూ ఉంటాయండి. ఏ ఆలోచనతోటి ఎక్కడ మనం వెళ్తామో తెలియదండి. అందుకనే మనకి ప్రతి వాళ్ళకి మైండ్ ఇంట్రాస్పెక్షన్ అనేది కావాలి. వీ షుడ్ చెక్ వేర్ యు ఆర్ గోయింగ్, హౌ యు ఆర్ గోయింగ్. యు టేక్ టైం, ట్రైన్ ద మైండ్, సీ ద రిజల్ట్. ఆటోమేటిక్గా ఒక అలవాటు మనకి అవ్వాలంటే 21 రోజులు పడుతుందండి. అందుకే మనకి 3 weeks ఖచ్చితంగా అని చెప్తాం. రైట్. కొన్ని ఫిజియలాజికల్ లెవెల్స్లో ఉన్నాయనుకోండి 2 weeks కెన్ కంప్లీట్. But third week is like for the adaptability of the mind. Correct. Where it has to come into game to be in sync with the body. ఇంత రిచువల్ లాగా ఉంటుందండి. ఈ రిచువల్లో పెడుతున్నప్పుడు ఆటోమేటిక్గా సహవాస దోషం, సహవాస దోషం అని 2 ఉంటాయి. సో మైండ్కి ఏది కావాలో అదే పెడతాము, బాడీకి ఎలా ఉండాలో అలానే ట్రైనింగ్ ఇస్తాము. సో 2 సింక్ అవుతాయి కాబట్టి సమ్ న్యూ ఎనర్జీ యూ కెన్ ఫీల్ దట్ విచ్ ఈస్ లైక్ పెయిన్ ఫ్రీ. దట్ విల్ హ్యాపెన్ ఇన్ ద థెరపీ. సో వల్లి విషయంలో ఏం చేశారమ్మా మీరు? వెన్ షీ కేమ్ విత్ దట్ సో మెనీ మల్టిపుల్ పెయిన్స్, మల్టిపుల్ ట్రామాస్, మెంటల్ హెల్త్ ఇష్యూస్, ఈవిడ థెరపీలో అంతా తగ్గిపోయిందండి. బట్ నౌ ద క్వశ్చన్ విల్ కమ్, మళ్ళీ ఏదైనా కొంచెం జరిగింది అనుకోండి, కొన్ని వాసనా దోషం వల్ల కొన్ని మళ్ళీ ట్రిగ్గర్స్ ఉంటాయి. ఆ ట్రిగ్గర్కి లేకుండా ఉండడానికి అసలు దేని వల్ల ఇలా అయింది అన్నది ఐ ఎంటర్డ్ ఇంటూ ద ఎనర్జీ సెషన్. దాంట్లో చిన్నవి అలా కొన్ని ఉన్నాయి. వి ఎక్స్ప్లెయిన్ అండ్ షీ వాజ్ అవుట్ ఆఫ్ దట్. అంటే మనకి తెలియనంత వరకు అదేంటి అర్థం కాదండి. తెలిసిన తర్వాత అది వస్తోంది అన్నప్పుడు మనకి అలర్ట్గా ఉండడం అనేది తెలిస్తే, కరెక్ట్, అలర్ట్గా పెట్టుకోగలిగితే ఫినిష్. ఇట్ విల్ బి లైక్ సాల్వింగ్ లాట్స్ ఆఫ్ ఇష్యూస్. ముందు అన్నింటికన్నా అయ్యో పాప అనుకోవడం మానేస్తామండి. అండ్ రెడీ టు ఫైట్ లాగా దట్ ఆ స్పిరిట్ కనిపిస్తుంది. దట్స్ హౌ షీ కేమ్ అవుట్. సో వల్లి మీరు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. అమ్మని కలిసాక ఏంటి అంటే ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ చూసారు మీలో మీరు? అంటే హెల్త్ పరంగా అవ్వచ్చు, ఇమోషనల్గా అవ్వచ్చు, మెంటల్ హెల్త్ విషయంలో అవ్వచ్చు, ఎలాంటి చేంజెస్ గమనించారు? అంటే ఈ 5 years లోపల నేను అనుభవించింది, ఈ 3 monthsలో నేను వచ్చింది, మళ్ళీ నా లైఫ్ నాకు వచ్చింది. మళ్ళీ నేను పాత లైఫ్కి నేను వచ్చేసా. రాక్ సాలిడ్, బ్యాక్ టు బ్యాక్. అవునా? నార్మల్ లైఫ్కి నేను వచ్చేసా. ఎనర్జీ సెషన్ అయిన తర్వాత అసలు కూల్గా అయిపోయాను నేను. అసలు కోపం లేదు, ఏది చెప్తున్నా ఓకే ఓకే. అసలు చేతులు కాళ్ళు వణికే, తిన్నా తినకపోయినా ఒక రకంగా అయిపోతూ ఉండేవి. అలాంటిది ఇప్పుడు ఎలా ఉందంటే తినకపోయినా నేను ఉంటా, ఎనర్జెటిక్ గా ఉండేది. అండ్ ఇంకోటి ఏంటంటే గ్రిప్ తగ్గేది ఈవిడికి. ఏమైనా పట్టుకోవాలంటే కొంచెం శక్తి లేదు, అప్పట్లో లేదు. స్టామినా పెరిగింది, రెసిస్టెన్స్ పెరిగింది. అండ్ ఒక విషయాన్ని ఎలా చూడాలో అలానే చూడడం అనేది అలవాటైంది ఫస్ట్. ఇంకొకటి స్టెప్స్ ఎక్కాలంటే ఆలోచించేదాన్ని. అలాంటిది ఇప్పుడు 5 floors అయినా నేను ఎక్కేయగలను అనే నమ్మకం నాకు వచ్చింది. పని అలాగే ఇంకో కింద కూర్చొని ఏదైనా చేయాలి,
కిందే కూర్చోవాలి, కిందే పడుకోవాలి. నాకు వద్దు, నాకు ఏ మంచాలు వద్దు, నాకు సోఫాలు వద్దు, ఏదైనా ఇలాగే చేయాలి. అలాంటిది ఎవరెన్ని చెప్పినా కూడా నేను ఇలాగే, నాకు ఇలాగే ఇష్టం అని చెప్పింది. మేడం దగ్గరికి వచ్చినప్పుడు మా అత్తగారు చెప్పారు, పైన కూర్చోమంటే కూడా వినదు అంటే ఎందుకు అడిగారు. నాకు అలాగే కూర్చోవడం ఇష్టం. అప్పుడు కూడా నేను కిందే కూర్చునేదాన్ని, కింద కూర్చొనే లేచేదాన్ని, కింద కూర్చొని అన్నం తినేదాన్ని, అలాగే చేసేదాన్ని. శరీర ధర్మాలు అవన్నీ. ఇప్పుడంటే నైఫ్స్ తోటి కట్ చేస్తున్నారు వెజిటేబుల్స్ అండి. నాకైతే ఇంట్లో చక్కగా కత్తిపీట ఉంటుంది, కత్తిపీట వేసుకుని కింద కూర్చొని కోస్తే తరిగితే కూర ఎంత బాగుంటుంది. కింద కూర్చొని లేవడంలో సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ వస్తే యువర్ స్పైన్ విల్ బి స్ట్రైట్. అట్ ద సేమ్ టైం దానికి ఉండే అంత ఫ్లెక్సిబిలిటీ, చుట్టూతా ఉండే మజిల్స్ అండ్ టెండన్స్ విల్ బి ప్రొవైడింగ్ దట్. స్కెల్టల్ మజిల్ విల్ బి వెరీ ఫ్లెక్సిబుల్. అండ్ తింటున్నప్పుడు కూడా మనం బెండ్ అయి తింటాం. సో ఇమాజిన్ ఒక బాడీని నిలువుగా 2 halves కింద చేసి లేకపోతే అడ్డంగా చేస్తే ఒక పాయింట్ విల్ బి దేర్, గ్రావిటేషన్ పాయింట్. సో అది మనకి బెండ్ అయిపోయి అటు ఇటు అస్తిత్వాన్ని కోల్పోతుంది బాడీ. ఎవరికైతే వెన్ను తిన్నగా పెట్టుకుని పద్ధతిగా ఉంటారో 90% రోగాలు రావు. దట్స్ ద ఫార్ములా, రైట్? ఇలాగా దానికి తగ్గట్టుగా మనం ఉండాలి, కానీ మనకు తగ్గట్టుగా బాడీని లాక్కెళ్ళిపోయి దాన్ని కంప్లైంట్ చేయకూడదు కదా. కరెక్ట్ అమ్మా, వెరీ ట్రూ. ఇప్పుడు జరుగుతుంది అదే. సో ఈవెన్ కూర్చుని తింటారా, ప్లేట్ పైకి తెస్తారు. అసలు కూర్చోవడం ఎందుకు, ఒంగోవాలి కదా. ఏదైనానండి తల వంచడం అనేది చాలా ఒక పొలైట్ వే ఆఫ్ లైక్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఎ డీసెంట్ వే. ఆ పొలైట్నెస్, ఆ గ్రాటిట్యూడ్, ఆ హంబల్నెస్ ఉండాలి. భగవంతుడిని చూసినా ఎవరిని చూసినా దట్ హంబల్నెస్ షుడ్ బి దేర్. ఓకే, యూ కెన్ బి వెరీ యాక్టివ్, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్, యూ కెన్ హ్యావ్ ఫుల్ ఆఫ్ జాయ్, బట్ keep the mind and body in a type of daily ritual. Correct. Then 100 times ఇంకా అచీవ్ చేయగలుగుతాం, 100 times ఇంకా హ్యాపీగా ఉండగలుగుతాం. అయితే అమ్మ చేసిన ఎనర్జీ సెషన్ తాలూకు ఏదైనా వివరాలు నీకు చెప్పాలనిపిస్తే, దేర్ ఇస్ నో కంపల్షన్, ఇఫ్ యూ వాంట్ టు సే వాట్ యు ఎక్స్పీరియన్స్డ్, ఏం చెప్తారు వాళ్ళు? ఎన్నో రోజులైంది నిద్రపోయి. ఎనర్జీ సెషన్ తర్వాత ఆ రోజు డీప్ స్లీప్, కలలు లేవు, ఏమీ లేవు, నాకౌట్ ఏమీ లేవు. ఈవిడ ఎనర్జీ సెషన్ నేను చెప్పనా, ఇమాజిన్ ఎ లేయర్. ఓకే ఓకే, అది మాస్క్ పడింది అంటే బూజు పట్టి ఉన్న ఒక దాన్ని ఏదైనా దులిపితే ఎలా ఉంటుంది, లైక్ దట్ ఐ ఇలా షివర్ చేసాం మొత్తం. ఈథరిక్ ఇంప్లాంట్స్ అన్నీ కూడా ఇలాగా దులిపా అంతే. ఆ అలసట ఒకటి ఉంటుంది కదా వదులుతున్నప్పుడు, నాక్అవుట్. ఆ ఎనర్జీ సెషన్ ముందు కూడా ట్రీట్మెంట్ చేయించుకున్నా. ఆ ప్రాబ్లం, ఆ బ్యాక్ బోను ఎంత నొప్పి వచ్చిందంటే నాకు, అదే ఎనర్జీ సెషన్ అయిన తర్వాత కూర్చోలేకపోయా. మేడం దగ్గరికి వెళ్ళి మేడం ఎనర్జీ పాయింట్ చేసేంత వరకు చాలా పెయిన్ వచ్చేస్తుంది. మా అత్తగారికి ఫోన్ చేసి చెప్పాను, నా వల్ల కావట్లేదు అత్తయ్య గారు, వెళ్ళిపోతాను, ఇవాళ చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది వాళ్ళు చేసిన ట్రీట్మెంట్కి అంటే. కాదు, కూర్చో, చేయించుకొనే రా నువ్వు అని చెప్పారు. కూర్చున్నా. 1 o'clock అయింది, అసలు అంత కూర్చోలేకపోయా. అదే ఎనర్జీ పాయింట్ చేయంగానే అసలు పెయిన్ కూడా నాకు ఏమీ తెలియలేదు. అసలు ఎంతసేపు కూర్చున్నారు? 4 hours అయింది. 4 hours. కొంతమందికి ఏంటంటే 4 hours అలా కూర్చొనే ఉన్నాను. చాలా ఇబ్బంది పడ్డాను, నా వల్ల కావట్లేదు, నేను వెళ్ళిపోచ్చేసాను. ఎనర్జీ సెషన్ అయినా ఒక్క నిమిషానికి జస్ట్ ఫుల్ రిలీఫ్, ఇంటికి వెళ్ళిపోయారు అట్లా హ్యాపీగా? ఇంటికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఎన్ని రోజులు జరిగింది? తర్వాత అసలు జర్నీ చేయడానికి కూడా, అంటే ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ చేయాలనిపించింది. కానీ ఎప్పుడైతే ఈ ఎనర్జీ సెషన్ అయ్యిందో అసలు నేను ఇంకా, అంటే 2 hours జర్నీ, ఎనర్జీ సెషన్ అయిన తర్వాత నుంచి ఇంకా ఇంటి నుంచే వచ్చాను. 2 hours జర్నీ, 2 hours కూడా హ్యాపీగా కూర్చున్నా, హ్యాపీగా వెళ్ళా. ఇంటికి వెళ్ళి 2 hours వెళ్ళడం, 2 hours రావడం, 4 hours హ్యాపీగా జర్నీ చేశాను. ఇంటికి వెళ్ళి కూడా రెస్ట్, పడుకో, ఇబ్బంది పడతావు మళ్ళీ ఇది అంటే అప్పుడు ఇబ్బంది పడేదాన్ని, నీకు మళ్ళీ కష్టపడతావు, ఇవాళ నాకు ఏమీ లేదు అత్తయ్య గారు, హ్యాపీగా పనిచేసేస్తావు అని చెప్పి 3 weeks లో
మొత్తము కంప్లీట్ సెట్. అంటే నాకు ఎనర్జీ సెషన్ చేసేటప్పటికి 10 days తర్వాత ఎనర్జీ సెషన్ చేశారు. ఆ 10 days కూడా ట్రీట్మెంట్ అయిన తర్వాత పడుకోవాలనిపించేది. ఎప్పుడైతే ఎనర్జీ సెషన్ అయ్యిందో ఇమీడియట్గా నేను ఇంకా పడుకోలేదు. ఇప్పుడు ఆఫ్టర్నూన్ పడుకోవట్లేదు, నేను నైట్ 10 అయ్యేటప్పటికి ఇంకా అప్పటిదాకా వర్క్ చేస్తూనే ఉంటా. మార్నింగ్ 5కి 4కి లేస్తా. 4 నుంచి 10 వరకు నా రొటీన్ నేను చేస్తాను. ఈవిడికి కాకిక్స్ టేల్ బోన్ ఇలా లూప్ లా ఉంటుంది, హుక్ లాగా, టు గివ్ గుడ్ సపోర్ట్ ఫర్ ద స్పైన్. ఓకే. సో కింద కూర్చుంటున్నప్పుడు ఏంటంటే కరెక్ట్ గా దానికి వంగి ఉంటుంది. అలాంటిది ఈవిడికి ఓపెన్ అయిపోయింది, వెడల్పు అయిపోయింది. అయ్యో. సో హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్, ఈవెన్ 15 minutes కూడా హార్డ్ సర్ఫేస్ మీద దే కాంట్ సిట్. అది చాలా నరకం అండి. దానికి ఒక కాకిక్స్ పిల్లు అంటారు, అదంటారు, ఇది అంటారు. ఎందుకంటే సర్జరీ చేసినా ప్యారలైజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దట్ ఈస్ రీజన్ జనరల్గా సర్జరీ ఆప్ట్ చేయరు. అలాంటిది అసలు ఈ అలైన్మెంట్ చేస్తున్నప్పుడు జస్ట్ వీ హ్యావ్ టు పుల్ దట్. ఆ నాకీనెస్, ఆ టెక్నిక్ తెలుసు కాబట్టి వి పుల్ దట్. శరీరానికి సంబంధించి ఎలాంటి మార్పులు నోటీస్ చేసావు వన్స్ ది సెషన్ వాజ్ ఓవర్? నాకు లెఫ్ట్ ఆర్థరైటిస్ వచ్చిన తర్వాత లెఫ్ట్ అసలు ఉంది అనుకోలే నేను ఎప్పుడు కూడా. చలనం లేదు. అలాంటిది ఇప్పుడు అంటే నేను ఈ ఆర్థరైటిస్ రాకముందు కొంచెం లెఫ్ట్ హ్యాండ్తో ఎక్కువ వర్క్ చేసేదాన్ని. అలాంటిది ఆర్థరైటిస్ వచ్చిన తర్వాత నుంచి లెఫ్ట్ అసలు చలనం లేదు, ఏమీ పని చేయట్లేదు. ఉంది అంటే ఉంది. అలాంటిది ఎనర్జీ సెషన్ అయిన తర్వాత నుంచి నాకు లెఫ్ట్ హ్యాండ్ ఉంది, లెఫ్ట్ లెగ్ ఉంది. ఓకే. అంటే ఒక పారాలిసిస్ స్టేజ్కి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్. నమ్నెస్ టోటల్ బాడీ నమ్నెస్ వస్తుంది. అండ్ బాడీ కోఆర్డినేషన్లో కొంచెం ఇబ్బంది పడతారు. అంటే లెఫ్ట్కి రైట్కి తేడా తెలుస్తుందండి. సో ఎనర్జీ సెషన్లో జనరల్గా ఏముంటుందంటే ఏమైనా పాస్ట్ ట్రామా కానీ, మెమరీ కానీ ఏమైనా లాక్ అయిపోయినా, ఇట్ ఈస్ లైక్ ఎ వెరీ రేర్, చాలా అపురూపరమైన, అద్భుతమైన, అంటే శరీరంలో మనకింత మార్మిక శక్తి ఉంది అని తెలియకుండా మనం బతికేస్తున్నాం. దాన్ని ఉపయోగించుకోవడం కనుక మొదలు పెడితే అద్భుతాలు చూస్తారు. సో ఆవిడకి ఆ ఎంట్రీ ఛానల్, అంటే ఆ ఫ్లో ఆఫ్ ప్రాణిక్ ఎనర్జీ బ్లాక్ అయిపోవడంతో షీ యూస్ టు ఫీల్ హెవీ, నమ్ అయిపోవడము. చెయ్యున్నతర చేస్తాం కానీ ఎంతైనా ఆ ఫుల్ లెవెల్లో ఇట్ వోంట్ కమ్. అలాంటిది షీ ఈజ్ నార్మల్. అమ్మ, జనరల్గా మీరు ఎనర్జీ సెషన్స్ చేసేటప్పుడు అంటే చాలామంది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మనం తెలుసుకున్నాం ఈ ఇంటర్వ్యూస్ ద్వారా. అండ్ నేను కూడా వెన్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఎనర్జీ సెషన్స్ చేసినప్పుడల్లా మీరు ఎక్కడో యూ కనెక్ట్ టు అవర్ ఫోర్ ఫాదర్స్, యాన్సిస్టర్స్. వాళ్ళకి తిన్న కేసులో ఇందాక చెప్పారు కదా, వాళ్ళ మదర్ ఫాదర్ ఇద్దరు చనిపోయారని. ఎక్కడైనా ఆ ట్రామా ఆమె క్యారీ చేస్తుండిందా ఫ్రమ్ ద చైల్డ్హుడ్? దట్ ఈవిడది షీ డిడ్ంట్ హ్యావ్ హర్ పేరెంట్స్. సెషన్స్ లో కూడా లెవెల్స్ ఉంటాయండి. ఇట్ ఈస్ లైక్ మెడికల్లీ నాట్ రెక్టిఫైడ్. అలాంటి వాటికి ఈవిడికి అలాంటిది కాదు. ఈవిడికి ఏంటంటే కొన్ని సిచ్యుయేషన్స్, కొన్ని ఎన్విరాన్మెంటల్ బ్రాటప్, వీటి వల్ల ఆవిడకి ఉండే దాంట్లో బిగపెట్టుకుని ఒక ఫ్రేమ్ లో ఫిక్స్ చేసేసుకున్నారు. సో ఈవెన్ దట్ ఆల్సో విల్ బి రిమూవ్డ్. అంటే అలౌకికమైనవే కాకుండా లౌకికంగా ఉండేవే ఎక్కువ ఉంటాయి. సో నేను చెప్పే వేరే ఎక్స్టర్నల్ డైమెన్షన్, అదర్ డైమెన్షన్వి ఎక్కువ మెడికల్లీ నాట్ క్యూరబుల్ వాటికి విల్ ట్రీట్. ఈవిడిది మెడికల్లీ ఇట్ కెన్ బి డన్, బట్ రిస్క్ దే హ్యావ్ టు టేక్. 50 ఛాన్స్ అయితే అవుతుంది, లేకపోతే లేదు. సో అలాంటి దాంట్లో ఆ సఫరింగ్లో ఈవిడిది లేదండి అసలు. అంటే వేరే యాన్సిస్టర్స్ డీకోడింగ్ ఇలా కాదు. కొన్ని సిచ్యుయేషన్స్లో వీ టాక్డ్ అబౌట్ కొంతమంది మీరు ఏ టైంలో అక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, కొన్ని పేర్లకి అలా కనెక్ట్ అయింది అంతే తప్ప అదర్వైజ్ ఓకే, వేరే కార్మిక్ ఎనర్జీ కాదు. ఓకే. సో ఇదంతా కూడా సిచ్యుయేషన్స్, వాటి వల్ల వచ్చే బ్లాకేజెస్. సో ఈరోజు హౌ ఆర్ యూ ఫీలింగ్ వల్లి? ఇప్పుడు అన్నావు కదా ముందాకనే. అండ్ ఇంకోటి కూడా క్లియర్గా చెప్తున్నానండి, ఈవిడికి ఆ బ్లాక్ తీయడంతో వెనెవర్ లైక్ షీ విల్, ఇఫ్ షీ వాజ్ ఇన్ ద సిచ్యుయేషన్, ఆవిడ ఉండడం కానీ, లేకపోతే ఆవిడకి అది ఆ సిచ్యుయేషన్స్లో ఎవరైనా ఉన్నప్పుడు తెలియడం కానీ అలా జరుగుతున్నప్పుడు there is an activation point for the same energy to counsel them to come out from their situation. అంటే ఈవిడకి అది తెలిసింది. ఇప్పుడు ఈవిడకి ఎవరైనా అలాంటి సిచ్యుయేషన్లో ఉంటే ఈవిడ తెలియకుండా వాళ్ళకి హెల్ప్ చేసే దాంట్లోనే షీల్ బి రియాక్టింగ్. నైస్. ఇది హ్యూమన్ బాడీలో ఉండే ప్రతి సెల్కి ఇలాంటి మెమరీ ఉంటుంది. సో చెప్పు వల్లి, హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ టుడే? నువ్వు చెప్పావు కదా ఇందాక, నాకు అసలు బ్రతకాలనిపించలేదు, ఐ వాంటెడ్ టు జస్ట్
గో అవే ఫ్రమ్ హియర్ అని. ఆ స్థితి నుంచి ఈరోజు ఇప్పుడు బతకాలనిపిస్తుంది కదా. రీసెంట్గా ఇన్నర్ ఇంజనీరింగ్ సద్గురు గారు వచ్చారు, దానికి వాలంటరీగా వెళ్ళా. వజ్రాశ్రమంలో అక్కడ కొంతసేపు వజ్రాశ్రమంలో కూర్చుంటే ఒకప్పుడు ఆ వజ్రాశ్రమంలో కూర్చుంటే మోకాళ్ళు ఈ కింద మోకాళ్ళును మొత్తం పెయిన్ వచ్చేసేది, కూర్చోలేకపోయేదాన్ని. ఇమీడియట్గా లేచేసేది. అలాంటిది 20 minutes వజ్రాశ్రమంలో కూర్చున్నాను. అమ్మో, ఇది నాకు తెలియదు. సూపర్ కదా. రీసెంట్గా మేడం తెలియకుండా అండి చాలా ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందండి. అంటే ఇది ఏదో గొప్ప విషయం అని కాదు, అంత గొప్ప నాలెడ్జ్ తోటి వీఆర్. అంతే అమ్మా, కరెక్ట్. మీరు అన్నట్టు ఏం లేదమ్మా, మన శాస్త్రాలు మన ధర్మాన్ని మీరు ఎన్నోసార్లు చెప్తూ వచ్చారు. అది మనము ఆకలింపు చేసుకుని అవగాహనతో వాటిని ప్రాక్టీస్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. చేస్తే చాలు. ఆ ఇంప్లిమెంటేషన్ తో పాటు కన్సిస్టెన్సీ, వెరీ ట్రూ. ఆ కన్సిస్టెన్సీ ఉందనుకోండి డెఫినెట్ గా ఓడిపోవడం అనేది జరగదండి. అసలు ఎంత సింపుల్ అమ్మా, జస్ట్ యోగాసనాలు, ప్రాణాయామాలు, ముద్రలు, మెడిటేషన్లు ఇవి చేస్తే చాలు. లీవ్ అబౌట్ ఆల్ దట్ ప్రాసెస్ ప్రొసీజర్స్. ఎంత టైం వేస్ట్, కరెక్ట్. ఎంత లైఫ్ వేస్ట్, ఎంత ఎనర్జీ వేస్ట్. ఇది ఏముంది, ఇది రోజుకు ఒక అర్ధగంట 20 స్పెండ్ 20-30 minutes, దట్స్ ఇట్. విల్ బి గుడ్. సో ఇప్పుడు నీ దినచర్య ఎలా ఉంటుంది వాళ్ళు? నాకు హ్యాపీగా ఉన్నాను, నేను చేస్తాను. నాకే రెస్ట్ కావాలంటే నేను వెళ్ళి పడుకుంటాను. అంటే అప్పుడు పడ్డ పెయిన్, అప్పుడు పడ్డ బాధ చూసి అత్తయ్య గారు చెప్తూ ఉంటారు. ఆవిడ నాకు తల్లి, ఒక తల్లి అన్నమాట. నిజంగా అండి, గ్రేట్. మీకు తల్లి లేకపోవడం వల్ల ఈవిడ మీకు నిజంగా అమ్మ రూపంలో వచ్చారు. యా, తల్లి. ఆ భగవంతుడు నాకు తల్లిని ఇచ్చారు. జన్మనిచ్చిన తల్లిని తీసుకెళ్ళిపోయినా, జన్మ ఇవ్వకపోయినా ఆవిడ నాకు తల్లి. సూపర్. అసలు అంత షీస్ లైక్ ఐ నో, చిన్న వాటికి ఆలోచించదు. అండ్ షీస్ లైక్ ఆవిడ కూడా వర్క్ చేస్తారు కదా, బ్యాంక్ మేనేజర్ గా చేసి రిటైర్ చేస్తారు. ఎవరు ఉంటారు అసలు. వండర్ఫుల్. బ్యాంక్ మేనేజర్ గా మీరు చేస్తారా జాబ్? లేదండి, హౌస్ వైఫ్. మీరు హౌస్ వైఫ్. ఓకే. ఏదైనా మనం ఎలా చూస్తున్నాము, ఒక విషయాన్నన్నా అవగాహనతో చూస్తున్నామా, ఏ ఎమోషన్తో చూస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మన ఆలోచనలు మనం తిప్పుకోవాలి అన్నది ఏ రోజైతే ఎవరైతే గ్రహిస్తారో ఆటోమేటిక్గా వన్ థాట్ విల్ చేంజ్ ద కెమిస్ట్రీ ఆఫ్ ద బాడీ. వెరీ ట్రూ. అంత నాలెడ్జబుల్ మైండ్స్ పెట్టుకొని అక్కర్లేని లో ఫ్రీక్వెన్సీకి భయపడిపోతూ ఇది ఇంతే ఇలా అయిపోయాము అని వాపోతూ లైఫ్లో వేస్ట్ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇంత ట్రాన్స్ఫర్మేషన్ జరిగాక ఇప్పుడు హౌ డిడ్ యూ చేంజ్ యువర్ ప్యాటర్న్, లైఫ్ ప్యాటర్న్ని? ఇప్పుడు ఆ యోగాలు, ఆసనాలు, ప్రాణాయామాలు, వజ్రాసనం ఇవన్నీ చేస్తున్నారా? ఆపేశారా? లేదు, చేస్తున్నా. టైం కుదిరితే లైఫ్ సెట్ అయిపోయింది కదా ఇప్పుడు? లేదు, అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి 8 వరకు ఫుల్ బిజీ. అంటే పిల్లలు 8 కల్లా 8:30 కల్లా వెళ్ళిపోతారు అన్నారు. ఆ తర్వాత నెమ్మదిగా చిన్న చిన్న వర్క్స్ కంప్లీట్. ఈవినింగ్ టైం కొంచెం ఎక్సర్సైజ్లు అవి చేయడానికి కుదురుతుంది, ఆ టైం చేసుకుంటున్నాను. ఓకే. సో అదైతే స్టాప్ చేయలేదు మీరు? చేయలేదు. శ్రమ చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకి ఆరోగ్యం విలువ తెలుస్తుంది. ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళకి డిసిప్లిన్ అలవాటు అవుతుంది. రైట్. అప్పుడు ఏమీ లేకపోతే అప్పుడు మందు వేసుకోవాలి. దట్ షుడ్ బి ద ఆల్టర్నేటివ్. బట్ అది మనకి ప్రైమరీ అయిపోయింది. దేర్ మేక్స్ లైక్ హ్యూజ్ డిఫరెన్స్. ఏ మందులు అక్కర్లేకుండా తిండి శుభ్రంగా 4 వేళ్ళు కలుపుకొని తిని చక్కగా అరగించుకునేంత శక్తి ఉన్నప్పుడు చక్కగా పనిచేసి అంతకన్నా హ్యాపీ ఇంకేం కావాలండి? ప్రశాంతంగా నిద్రపోవడం. వెరీ ట్రూ. సో ఫైనల్గా వల్లి, ఈ సిద్ధ వైద్యాన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ అయ్యావు, ఈ హీలింగ్ మెకానిజం ఏంటో తెలుసుకున్నావు, ఎనర్జీ సెషన్స్ అంటే అవి ఎట్లాంటి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తుందో లైఫ్లో నీకు నువ్వుగా ఎక్స్పీరియన్స్ అయ్యావు. సో ఇఫ్ యూ వాంట్ టు టెల్ ఎనీథింగ్ అబౌట్ దిస్ టు అదర్స్, బయట ఎవరికన్నా చెప్పాలి అనుకున్న వాళ్ళకి ఎవరికైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? ఈ సనాతన ధర్మాన్ని నమ్మండి, ఫాలో అవ్వండి, దానివల్ల అద్భుతాలు చూడొచ్చు. సూపర్ కదా. 3 lines లో చెప్పేసింది, 3 words లో, నో నాన్ సెన్స్, ఓన్లీ సెన్స్. అంతే. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ వల్లి. థ్యాంక్స్ అ లాట్. విష్ యూ గుడ్ లక్. ఆల్ ది బెస్ట్.